దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట బెత్తెల్ తెలుగు సంఘ స్త్రీలకు యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ మంచి శుక్రవారం దినమందు సంఘానికి, స్త్రీల సమాజానికి దేవుడు ఒక నూతనమైనటువంటి శుభవార్తను అందించడానికి నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, మీరందరూ కూడా నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, కుటుంబ కొరకు మీరందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ప్రార్థించినందుకు మీకందరికి కూడా మా కుటుంబ తరపున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క దినములలో మనము అనేక విధాలుగా వింటున్నటువంటి మాట ఏంటంటే, మరి 10th కానీ +2 కానీ రిజల్ట్స్ వచ్చి ఉంటున్నాయి. ఆ రిజల్ట్స్ అనేక మంది పాస్ అయి ఉంటున్నారు, చాలామంది పాస్ అయి ఉంటున్నారు, మంచి యొక్క పర్సంటేజ్తో పాస్ అయి ఉంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రాధాయపడుతుంటున్నది అడ్మిషన్ కోసము, రెండోది స్కాలర్షిప్ కోసము ప్రాధాయపడుతుంటున్నారు. ఈ స్కాలర్షిప్ ఇవ్వటానికి అనేకమైనటువంటి NGOs ముందుకు వస్తుంటున్నారు. చాలామంది మరి సినిమా యాక్టర్స్ ముందుకు వస్తుంటున్నారు. పైగా గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటున్నది. మీకు ఆదాయం సంవత్సరానికి ఒకవేళ ₹1,00,000 లోపల కానీ ఉంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు పాస్ అయినటువంటి ఆ యొక్క మార్క్ షీటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంటు, తర్వాత పాన్ కార్డు, దీంతో పాటు ఒక 4 ఫోటోలు తీసుకొని మీరు రండి, లేకుంటే అప్లై చేయండి అని కండిషన్ చేస్తారు. ఒకవేళ దీంట్లో ఏది కూడా మన దగ్గర ప్రాపర్గా డాక్యుమెంట్ కానీ లేకుంటే మనము ఆ స్కాలర్షిప్ లేకుంటే బ్యాంకులో లోను మనకు అందుబాటులో లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఒక సాధారణమైనటువంటి ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో బ్రతకడానికి మనకి ఇంతగా నియామకాలు ఉన్నప్పుడు, ఎన్ని కండిషన్స్ ఉన్నప్పుడు, దేవుడు కూడా ఆయనతో మనం ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన్ని చూడడానికి మనకు కూడా కొన్ని కండిషన్స్ ఇచ్చుంటున్నాడు. దేవుడు కూడా కొన్ని సందర్భములలో మన పైన ఆయన ఆధారపడి ఉండడానికి వాక్యాలు మనకి చూపిస్తుంటున్నాయి. ఈ సాయంకాల వేళలో స్త్రీలుగా అనేక మంది, ఒకవేళ పిల్లలు ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మీ రక్త సంబంధికులు ఉండొచ్చు, అనేక సార్లు కొన్ని అవసరతలకు మీ పైన ఆధారపడి ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర నేను పోయి మాట్లాడితే నా కష్టము తీరుతుంది, లేకుంటే వీళ్ళ దగ్గర నేను పోయి నా కష్టాన్ని పంచుకుంటే నాకు నెమ్మది కలుగుతుంటున్నది, లేకుంటే వీళ్ళ దగ్గర పోయి నా కష్టాన్ని కానీ చెప్పుకుంటే నా కుటుంబ భారం తీరుతుంటున్నది. అనేక విధాలుగా కొన్ని సందర్భములలో ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మనుషులు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ నమ్మకము, నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి. అయితే దేవుడు కూడా మన పట్ల ఆయనకు ఉన్నటువంటి మరి నమ్మకాన్ని బట్టి మన పట్ల ఆయనకు నమ్మకం ఉంటున్నది. కొన్ని సందర్భములలో మనకు ఆయన మీద నమ్మకం ఉండదు. దేవుడు నాకు ఏమి చేశారులే అన్నటువంటి ప్రశ్నలతో మనం ముందుకు కొనసాగుతుంటున్నాం. అనేక దినములుగా నేను ప్రార్థిస్తుంటున్నాను, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వటం లేదు. అనేక దినములుగా నేను ఒక విషయం కొరకు అడుగుతుంటున్నాను, దానికి నాకు సరైనటువంటి మరి పరిస్థితులలో నాకు జవాబు దొరకటం లేదు అన్నటువంటి మనము సనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు మన పైన ఆధారపడి ఉంటున్నాడు అన్నదానికి వాక్యాలు మనకు రుజువుగా ఉంటున్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ దినము మనము ధ్యానం కోసం ధ్యానించబోతున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఎంత కండిషన్ చూడండి. మనము సాధారణమైనటువంటి తాత్కాలికమైనటువంటి విద్య కొరకు, లేకుంటే ఒక గృహం కట్టుకోవడానికి, లేకుంటే ఒక వివాహం చేసుకోవడానికి, లేకుంటే ఒక వ్యాపారం చేసుకోవడానికి మనం ఏ విధంగా అధికారుల్ని మనము ఎదురు చూస్తూ మనం బ్రతిమలాడుకుంటూ
మాకు ఈ పరిస్థితులలో సహాయం చేస్తే బాగుంటుందని చెప్పని డాక్యుమెంట్ అన్నీ కూడా పెట్టుకొని మనము తిరుగుతూ ఉంటున్నామో, ఇక్కడ కూడా దేవుడు ఒక భయంకరమైనటువంటి మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టం ఏంటంటే, మనము ఈ యొక్క భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఈ భూమి మీద ఒక క్రైస్తవ సమాజంలో మనము రక్షింపబడినప్పుడు మనకున్నటువంటి కండిషన్ ఏమంటే, అందరితో అంటే ఏ ఒక్క భేదం లేకుండా అందరితో మనం ఏం కలిగి ఉండాలి? మొట్టమొదట సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండాలి. అంటే ఇది ఈ రెండు దేవుని ద్వారా మనం పొందుకునేటువంటిది. ఎందుకంటే సమాధానం మనం ఎక్కడో పోయి మనము పొందుకునేది కాదు. దేవుడు మనకు సమాధానం ఇస్తే తప్ప ఆ సమాధానంతో మనము ముందుకు కొనసాగించలేము. పరిశుద్ధత ఇది మనం పొందుకోవచ్చు. మనం ప్రతిదిన జీవిత విధానములలో దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేయకుండా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవునికి యథార్థముగా, నీతిగా, న్యాయముగా మనం కానీ దేవునికి భయపడి కానీ ప్రతి ఒక్కటి కూడా మనస్సాక్షికి విరోధముగా లేకుండా మనం కానీ ఒక్కొక్క నిమిషం ముందు కొనసాగుతున్నట్లయితే అది పరిశుద్ధమైనటువంటి జీవితం. ఏదైనా పొరపాటు చేస్తున్నట్లయితే మనస్సాక్షికి భయపడి మనము ఒప్పుకుంటూ దేవుడు చూస్తూ ఉంటున్నాడు, ఇది 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 పద్ధతి కాదు, ఇది సరికాదు, ఇది దేవునికి విరోధమైనటువంటి పని, నేను చేయకూడదు, దీంట్లో నేను పాల్గొనకూడదు అన్నటువంటి అలాంటి మనస్తత్వము, అలాంటి హృదయము కానుంటే అది ఆ ప్రియమైనటువంటి ఒక జీవితం, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం. కాబట్టి ఒకటేమో దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడేది, ఇంకొకటేమో ఇక్కడే మన భూమి మీద మనం సంపాదించుకోవడానికి దేవుడు మన కొరకై ఇచ్చుంటాడు. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండుడి. అంటే ఇక్కడే ఉన్నది, మన 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 సమీపంలోనే ఉన్నది, మనతోనే ఉన్నది. ఆ పరిశుద్ధత అనేటువంటి వరం మనతోనే ఉంటున్నది. కాబట్టి అది మన మాటలలో, మన యొక్క నడతలలో, మన యొక్క సాక్ష్యములో, మన యొక్క జీవిత విధానములలో దిననిత్యము ఈ పరిశుద్ధత కలిగి, ఒక్కసారి కాదు ప్రతిరోజు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన యొక్క నోటిని చాలా జాగ్రత్తగా మనం మన మాటలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఎన్ని అవసరతలు ఉంటున్నాయో చూడండి. దేవుడు ఈ దినం ఇచ్చేటటువంటి ఒక పెద్ద కండిషన్ ఏంటంటే, అందరితో మీరు సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండండి అని. కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలంట. ఇది చాలా కష్టమైనటువంటి పని. చూడండి, అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రయత్నం చేయటం లేదు దేని కొరకన్నా. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో ఒక అబ్బాయి పరిగెత్తున్నాడంటే ఆ అబ్బాయికి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక దిక్కు ఫినిషింగ్ పాయింట్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలలో ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన ప్రయత్నాన్ని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. నేను అందరికన్నా వేగముగా పరిగెత్తి వచ్చి ఆ యొక్క ఫినిషింగ్ పాయింట్ నేను దాటుకోవాలి అన్నటువంటి ప్రయత్నం తన యొక్క మనస్సులో కుదిర్చుకుంటాడు. అందరికన్నా నేను వేగంగా వెళ్ళాలి. ప్రయత్నించుకోకుండా స్టార్ట్ చెప్పని ఫినిషింగ్ పాయింట్ నేను నడుచుకొని పోతానంటే ప్రయత్నము చేయటం లేదు. కొన్ని సందర్భములలో మనలో ఉంటున్నది. అందుకే దేవుడు ఈ రెండు కార్యాలకు మన మీద ఉంచుతున్నాడు. ఈ రెండు సంపాదించుకొని అందరికీ మీరు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ యొక్క జీవితం చాలా బాగుంటున్నదని అంటూ ఉంటున్నాడు. ఒకవేళ ఈ రెండు లేకుంటే ఏమైపోతుంటున్నది? మనకి దేవునికి సంబంధము ఉండదు. ఆ మిగతా వచనములు చూసుకున్నప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎంత ఇప్పుడు చూడాలనే ఆశ, ఆయన్ని చూడాలనేటువంటి మనం ఈ యొక్క భూమి మీద బ్రతికుండటమే కారణం ఏంటంటే దేవుణ్ణి చూడాలంతే. మనకి చూడండి, దేవుడు ఒకవేళ పరిశుద్ధత కానీ పొందుకుంటే మనకి వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే, ఈ పరిశుద్ధత పొందుకోవడానికి మనలో ఏమి అవసరం అంటే మొట్టమొదట పశ్చాత్తాపం అవసరం. మనం పశ్చాత్తాపడాలి, మనము పవిత్రపరచబడాలి. రెండోది, మూడోది మనము క్షమింపబడాలి, ఇతరుల్ని క్షమించాలి. నాలుగోది, ఈ యొక్క పరిశుద్ధత మనలో కానీ కలిగి ఉంటే
నిత్య రాజ్యములోనికి మనకు మార్గాలు తెరవబడుతుంటున్నాయి. ఈ 4 కార్యాలు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశుద్ధత పొందుకోకపోతే ఈ 4 మనల్ని ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి ద్వారములు మూతపడుతుంటున్నాయి. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఈ విధంగా ఆలోచన చేసినావో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ దినం పౌలు ద్వారా ఒక గొప్ప హెచ్చరిక. సమాధానమును పరిశుద్ధతయు నువ్వు అందరితో ఉండడానికి, ఈ 2 పొందుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తుంటున్నావు. నువ్వు అసలు ప్రయత్నం చేస్తుంటున్నావా లేదా? ఈ దినమందు ఒక ప్రశ్నతో మనం ముందుకు కొనసాగదాం. నీ కుటుంబంలో నువ్వు అందరితో సమాధానంగా ఉన్నావా? నువ్వు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నీకు నీ దేవునికి పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీతిగా, న్యాయముగా, దేవునికి భయపడి, నీ మనస్సాక్షికి భయపడి ఈ విరోధమైనటువంటి కార్యములన్నీ మానుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటున్నావా లేదా కొనసాగుతుంటున్నావా? నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు అడగరలే, నేను ఎందుకు ఎవరికి భయపడాలి, ఎవరికి నేను మర్యాద ఇవ్వాలి అన్నటువంటి ఒక గర్వమైనటువంటి ఆలోచనతో నువ్వు ఉంటున్నావా? ఈ దినమందు నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, నీకు నీవు ఆ యొక్క సమాధానం తెచ్చుకోవడానికి దేవుడు నీ ముందు ఈ యొక్క ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? నీ భర్తకు నువ్వు ఆ యొక్క గౌరవం ఇస్తూ ఉంటున్నావా? నీ యొక్క భార్యకు నువ్వు గౌరవం ఇస్తుంటున్నావా? మీరు తల్లిదండ్రులుగా పిల్లలకి గౌరవిస్తున్నారా? పిల్లలు తల్లిదండ్రులని గౌరవిస్తుంటున్నారా? తల్లిదండ్రుల మాటకు లోబడుతుంటున్నారా? సమాధానంతో ఉంటున్నారా లేకపోతే అసమాధానంతో ఉంటున్నారా? ఈ దినమందు ఒకవేళ ఇవి కానీ మనము కానీ ఇక్కడ కానీ ప్రయత్నము చేసి సంపాదించుకోకపోతే, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఏదేది సంపాదిస్తుంటున్నావు? ఈ యొక్క భూమి మీద కోర్స్ మనకు ఆస్తి అవసరం, మనకు ఒక ఇల్లు అవసరము, మనకు ఒక వాహనం అవసరము, మన పిల్లలకు మంచి వివాహాలు అవసరము, మనకు బంధు బలగం అవసరము, మనకు ఉద్యోగాలు అవసరము, మనకు చదువు అవసరం. వీటి కొరకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ప్రాధాయపడుతుంటున్నాం. అయితే ఎప్పుడైనా నేను పరిశుద్ధముగా ఉండాలా, నేను సమాధానముగా ఉండాలా అని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేస్తుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇది సమయం. దేవుడు నన్ను హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ హెచ్చరిక చివరి కాలములలో అందరికీ దొరకదు. ఉచితమైనటువంటి హెచ్చరికలుగా నాకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఈ సాయంకాల వేళలో ఈ యొక్క పరిశుద్ధత ఇక్కడ కానీ నువ్వు కానీ పొందుకోలేక ప్రయత్నము కానీ చేయలేకపోతే, దేవుని రాజ్యములో దేవుణ్ణి చూడడానికి, దేవునితో సహవాసము చేయడానికి, ఆ నిత్య రాజ్యములో ఆ సింహాసనం ఎదుట ఆయనతో కూర్చోడానికి నాకు అవకాశము దొరకదు. ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధత నేను పొందుకోవాలా, ఉచితముగా పొందుకోవాలా అనుంటే చెప్పినటువంటి 4 కార్యాలు నిశ్చయముగా నువ్వు ఇక్కడే ప్రయత్నం చేయాలి. నువ్వు పశ్చాత్తాపపడాలి, నువ్వు పవిత్రపరచబడాలి, నువ్వు ఇతరుల చేత క్షమించబడాలి, ఇతరుల్ని నువ్వు క్షమించాలి. అప్పుడు నువ్వు నిత్య రాజ్యములోనికి నువ్వు ఆ ద్వారముల దగ్గర నిలబడినప్పుడు ఆ ద్వారములు ఆటోమేటిక్గా తెరవబడతాయి. ఇప్పుడు ఈ 4 కార్యాలు నేనేం చేస్తాయంటే, యేసుక్రీస్తు గొర్రెపిల్ల శిలువ రక్తము చేత నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శుద్ధీకరింపబడుతుంటుంది. అంటే పశ్చాత్తాపం అనేది అది దేవునికి నీకు సంబంధం ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క ఆలోచన నీలో ఉన్నప్పుడు నిశ్చయముగా ఇది నీ హృదయంలో చేర్చుకొని నీ మనస్సాక్షి గద్దించినప్పుడు దేవుడికి భయపడి కార్యాలు చేయడానికి సిద్ధపడుతుంటున్నావు. పవిత్రపరచడం. ఈ లోకములో చెడు ఆలోచనలకు ఏమాత్రము నీకు సోటు ఇవ్వకుండా, విరోధమైనటువంటి కార్యములు చేయకుండా, ఈ లోక కార్యములకు దూరంగా ఉంటూ దేవుని కార్యములు మాత్రం ఆలోచన చేస్తూ, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మార్గములలో మాత్రం నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు ఎన్ని ఆలోచనలు కావాలంటే, ఒక పవిత్రమైనటువంటి నీకు ఆ శుద్ధీకరణ అవసరం. ఆ శుద్ధీకరణకు ఆ విలువైనటువంటి గొర్రెపిల్ల శిలువ రక్తం అవసరం. ఆ గొర్రెపిల్ల శిలువ రక్తముతో కడగబడకుంటే ఆ యొక్క ద్వారములు మూతపడుతున్నాయి, ద్వారములు తెరవబడవు. అప్పుడు ద్వారములు తెరవబడకుంటే నిశ్చయముగా మనకు వేరే ఒక మార్గం ఉంటున్నది, అది సంబంధం లేనటువంటి మార్గములు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ 4 కార్యాలు ఇక్కడ చేసినప్పుడు దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడడానికి ఒక అవకాశం. నువ్వు దేవునితో
మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నువ్వు సంతోషించడానికి, దేవునితో నువ్వు నెమ్మదిగా సమాధానంగా ఉండడానికి ఆశపడుతున్నట్లయితే ప్రయత్నం చేయి. ఇంకా కొంతకాలము నువ్వు బ్రతికినంత కాలములలో ఒకవేళ ఈ 4 కార్యాలు నేను పరిశుద్ధత పొందుకోవాలా అనుంటే నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు పవిత్రపరచబడాలి, ఇతరుల చేత నువ్వు క్షమించబడాలి, ఇతరులను నువ్వు క్షమించాలి, నిత్య రాజ్యములోనికి వారసుడుగా ఉండడానికి అవకాశం చేయాలి. ఇది 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 ఎవరికో కాదు, కానీ క్రైస్తవులుగా యేసుక్రీస్తు గొర్రెపిల్ల శిలువ రక్తము చేత ముద్రింపబడినటువంటి మనకు ఈ సాయంకాల వేళలో పౌలు గారు బోధిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఉంటుంది నీ పరిస్థితి, నీ యొక్క స్థానం ఎంతలో ఉంటున్నది, నువ్వు ఎంతవరకు మరి ఈ యొక్క ప్రయత్నాలు చేయడానికి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మనం అనేక సార్లు తినటం, బట్టలు, వస్తువులు, మరి బంధువులను చూడటం, ప్రయాణాలు చేయటం, ఇటువంటి కార్యాలలో ఉంటున్నామే. కానీ ఇవన్నీ కూడా నిలకడ కాదు. మనము ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మరి మార్గములలో స్థిరముగా దేవునితో ఉండాలంటే ఇక్కడ అది పొందుకోవాలి. ఇక్కడ మనం సంపాదించుకోవాలి ఆస్తిని, ఇక్కడ సంపాదించుకొని మన హృదయంలో దాచుకొని ఆ పరిశుద్ధత అనేటువంటి ముద్ర పొందుకున్నప్పుడు నిశ్చయముగా మనం దేవుణ్ణి చూడడానికి, చూసేదంటే దేవునితో మాట్లాడటం, దేవునితో మనం సంతోషించటం, ఆ యొక్క స్థానములో ఆయన యొక్క కుడిపార్శ్వమందు మనము నిలబడటం ఎంత ఒక మరి ఆనందం అండి. ఎంత మహిమలో మనల్ని ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఈ యొక్క మహిమలో నువ్వు నేను ఉండడానికి, ఆయనతో మాట్లాడడానికి నీకు ఇష్టం ఉంటున్నదా? నీకు ఒకవేళ ఆ విధంగా ఇష్టంగా ఉంటే నువ్వు చేయాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, దేవా నేను ప్రయత్నం చేస్తాను, ప్రతిదినము నా యొక్క ప్రయత్నాలకు నాకు బలం దయచేయము, సహాయం చేయము. ఆ పరిశుద్ధత పొందుకున్నప్పుడు నేను అందరితో సమాధానముగా మన యొక్క జీవితాలంతా కూడా అందరితో సమాధానం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ సాయంకాల వేళలో ఈ యొక్క వాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యమును ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, గత ఆదివారం పరిశుద్ధ దినమందు మన యొక్క సంఘ సభ్యుడు అయినటువంటి జి నారయ్య గారు ఈ లోకమును వదిలిపెట్టి ప్రభు యొక్క సన్నిధానంలో చేరి ఉంటున్నారు. ఆ భూస్థాపన కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా సంఘ కమిటీ ఆ యొక్క కుటుంబంతో నిలబడి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా, క్రమముగా, మర్యాదగా జరిపించడానికి వారు ఎంతగానో శ్రమపడి ఉంటున్నారు. ఆ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మరి రెవరెండ్ జె నతానలయ్య గారు మరి మన సంఘం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానాన్ని బట్టి మనము కోరుకున్నప్పుడంతా కూడా కార్యక్రమాలు జరిపించడానికి ఆయన మరి మనము కోరుకున్నప్పుడు వెంటనే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి ఆ కార్యక్రమాలు జరిపించినందుకు ప్రత్యేకంగా నా తరపున మన సంఘం తరపున నతానలయ్య గారికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ యొక్క విషయాన్ని ప్రత్యేకంగా మీరు గమనించాలి. సంఘం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు సంఘము ఏమేమి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ కూడా క్రమముగా ఆ దినము నుంచి ఈ దినము దాకా చేస్తూ వస్తుంటున్నది. కాబట్టి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమానికి మాత్రమే సంఘం మరి పాల్గొంటున్నది. మరి మిగతా కార్యక్రమాలు ఒకవేళ ఆదరణ కూడిక కానీ అవన్నీ కూడా కుటుంబమే చూసుకోవాలా. ఈ దినాలలో మనం ఎక్కువగా గుంపుగా కూడుకొని మరి మైక్లో మాట్లాడటం కానీ ఆ ప్రయత్నాలంతా కూడా చేయకూడదు. ఇది మరి విరోధమైనటువంటి కార్యము. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా, ఒకవేళ ఈ దినాలలో మనము అనేక మంది మరణించడం చూస్తూ ఉంటున్నాం కనుక వారందరి కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. నారయ్య గారి యొక్క ఆత్మ శాంతి కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభుపేట మికిలిగా మనం చేస్తూ, ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాలు మరి వారి యొక్క పిల్లలు వెళుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కాపురులు వారిని దర్శించి వారిని ఆదరించుంటున్నారని నేను నమ్ముతూ, మన సంఘం తరపున కూడా మరి సంఘస్థులు, సంఘ పెద్దలు, కమిటీ వారు వెళ్ళి ఆ కుటుంబంలో ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని మరి మీరందరూ కూడా పాటలు పాడి సాక్ష్యాలు చెప్పి ప్రార్థించి ఆ కుటుంబతోడుగా ఉన్నందుకు ప్రభు పేరిట నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. ఈ యొక్క మంచి శుక్రవారం దినమందు బెత్తెల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ఉన్నటువంటి స్త్రీల కొరకు
అయినా మీరు అందించినటువంటి వాక్యము కొరకు నీకు స్తోత్రములు. మేము ప్రతి దినము మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితములలో మేము నీతో ఉండాలని ప్రయత్నం చేయడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రములు. సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల కొరకు, అయినా ప్రత్యేకంగా పురుషుల కొరకు, స్త్రీల కొరకు, యవ్వన బిడ్డల కొరకు, చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా మీరు ఆరోగ్యముతో ఉంచినందుకు నీకు స్తోత్రములు. కుటుంబాలకు సమాధానమును మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. కుటుంబ యొక్క అవసరతలు ఈ కష్టకాలములలో అయినా ఉద్యోగాలు లేకుండా అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మీరు కుటుంబాలను పోషిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఎందుకంటే నేను నమ్ముకున్నటువంటి బిడ్డలను మీరెన్నడూ చేయవిడవరని మీ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవా, అన్ని కుటుంబాలు నా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు, మా గ్రామాల కొరకు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ కాపర్ల కొరకు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కాపుదల్లో ఉంచుకొని, మీ రెక్కల నీడ కింద ఉంచుకొని అయినా ఈ యొక్క మాసం అంతా కూడా వారిని పోషించమని, వారి అవసరతలు తీర్చమని, అడ్మిషన్ కొరకు ప్రాధాయపడుతున్న బిడ్డలకు మంచి స్థలాలలో అడ్మిషన్ దయచేయండి, వారి ఫీజులు సంధించమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఈ వారం అంతట్లో మీరు అందరితో ఉన్నందుకు మరొకసారి నీకు వందనములు చెల్లిస్తూ దేవా, మేము ఒక నూతనమైనటువంటి పరిశుద్ధ దినంలో ప్రవేశించడానికి సిద్ధపడుతుంటుండగా ఆ పరిశుద్ధ దినమందు మాకు, మా కుటుంబాలకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి మన్నాను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మీకందరికి వందనములు. షాలోమ్. మే గాడ్ బ్లెస్ యు.